సో బేసిక్‌గా యానల్ ఫిషర్ అంటే ఏమిటి? సో ఏదైనా సరే మోషన్ వెళ్ళే ఏరియాలో మనకి యానస్ దగ్గర చీలిక అంటే స్కిన్ అనేది కట్ అవ్వటం వల్ల యానల్ ఫిషర్ అనేది రావటం జరుగుతూ ఉంటదండి. సో యానల్ ఫిషర్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? సో జనరల్‌గా హై నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ రెగ్యులర్‌గా తీసుకోవటం, లేదంటే రెగ్యులర్‌గా పార్టీస్ అవి వాటికి అటెండ్ అవుతూ ఉండటం, లేదంటే వాటర్ అది తక్కువ తాగటం, లేదంటే ఫైబర్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవటం, లేదంటే ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల, లేదంటే బాడీలో మనకి ఈ ఇర్రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ అంటే జనరల్‌గా ఐబీఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చాలా వరకు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ ఫిషర్ రావడానికి మెయిన్ ముఖ్య కారణం కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల ఈ ఫిషర్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారండి. అదే కారణం అది ముఖ్య కారణం అయినా ఇంకొక రెండో కారణం ఏంటంటే లూజ్ మోషన్స్. ఈ విపరీతంగా లూజ్ మోషన్స్ వల్ల కూడా ఈ జనరల్‌గా యానల్ ఏరియా దగ్గర ఒక్కొక్కసారి స్కిన్ అనేది టేర్ అవ్వటం వల్ల కూడా యానల్ ఫిషర్స్ అనేవి జనరల్‌గా రావటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్‌గా ఈ మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి ఈ కామన్‌గా ఈ యానస్ అనేది జనరల్‌గా ఈ యానల్ హోల్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి ఈ మోషన్‌కి వెళ్ళే ముందు ఏదైతే మనం ఈ స్ఫింక్టర్ అనేది రిలాక్స్ అయిపోవటం వల్ల ఈ మోషన్ హోల్ ఏదైతే ఉంటుందో మొత్తం ఓపెన్ అవ్వటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుంది.